దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంతో ఆసిఫ్ నగర్లో భోజగుట్టలో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకొని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. భోజగుట్టు నుండి మా ప్రతినిధి అగస్త్య ఉన్నారు. అక్కడ ప్రజలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అప్డేట్స్ ఇస్తారు అగస్త్య. మియాపూర్ భూ కుంభకోణం ఇంకా పూర్తి కాకముందే హైదరాబాద్లో దీపక్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి బాగోతాలు బయటపడుతున్నాయి. దాదాపు 100 ఎకరాల వరకు కబ్జా చేసినట్టుగా గుర్తించిన సిసిఎస్ ఆయనపై దర్యాప్తు చేసింది. ప్రస్తుతం మనం భోజగుట్ట గుడిమల్కాపూర్ పరిధిలో వచ్చే భోజగుట్ట స్లమ్లో ఉన్నాము. ఈ స్లమ్ కనబడుతున్న స్లమ్ మొత్తం పూర్తిగా తనదంటూ ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ని, ఫేక్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. శివభూషణ్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఇస్మాయిల్ ఖాన్ పేరుతో ఆ డాక్యుమెంట్ని ఫోర్జరీ చేసి ఇస్మాయిల్ ఖాన్ది ల్యాండ్ అంతా అనే ఒక భ్రమ సృష్టించే విధంగా అన్ని డాక్యుమెంట్లను ఆయన తయారు చేయించి ఈ ల్యాండ్ తనదంటూ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఉంటున్న స్లమ్లో ఉన్న వాళ్ళంతా భోజగుట్ట వీకర్స్ అసోసియేషన్ చెందిన వాళ్ళు. వీళ్ళంతా దాదాపు 1984 నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ ల్యాండ్ సర్దార్ అలీ ఖాన్కి చెందిన ల్యాండ్. పూర్తిగా 78 ఎకరాలు ఉండే ఈ ల్యాండ్ పూర్తిగా సర్దార్ అలీ ఖాన్కి చెందిన ల్యాండ్. సర్వే నంబర్ 194/1, 199/1, 297/1, 298/1 కింద ఉన్న ఈ ల్యాండ్లో 1984లో స్లమ్స్ వేసుకోవడం జరిగింది. స్లమ్స్ వేసుకున్న తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఈ ల్యాండ్ను ప్రభుత్వానికి ఇచ్చేయడం జరిగింది సర్దార్ అలీ ఖాన్. ఆ తర్వాత ఈ స్లమ్స్లో ఉన్న వాళ్ళు అలాగే కొనసాగుతున్నారు. ఈ స్లమ్స్తో పాటు వెనకాల కాస్త ల్యాండ్ కూడా ఉంది. ఈ ల్యాండ్ మొత్తం ఈ స్లమ్స్ ఈ ల్యాండ్ రెండు కలిపి మొత్తం 78 ఎకరాలు ఉన్నట్టు రెవెన్యూ రికార్డ్స్ చెప్తున్నాయి. అయితే ఈ ల్యాండ్ పూర్తిగా తనదంటూ క్లెయిమ్ చేసుకుంటూ శివభూషణ్ అనే వ్యక్తిని పెట్టి దీపక్ రెడ్డి ఒక గేమ్ ఆడడం జరిగింది. అక్రమంగా ఫేక్ ఐడి ప్రూఫ్స్, ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ఓటర్ ఐడితో రిజిస్టర్ చేసి ఇతనే ఇస్మాయిల్ ఖాన్ అని చెప్తూ ఈ ల్యాండ్ లీగల్ హైర్ అని చెప్తూ ఈ ల్యాండ్ని కబ్జా చేస్తున్నట్టు చెప్తున్నారు. స్థానికుల దగ్గర నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశారు. అంటే ఇక్కడ ఉంటున్న స్థానికులు మీరు ఇక్కడ ఉండాలనుకుంటే తలా ఒక వ్యక్తి చొప్పున 70,000 ఇచ్చిన తర్వాతనే ఉండమని కూడా డిమాండ్ చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అనేక ఇబ్బందులు గురి చేసినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఇంటికి 70,000 ఇవ్వడంతో పాటు ఇక్కడ ఎటువంటి స్ట్రీట్ లైట్ పెట్టనివ్వకుండా, ఎటువంటి రోడ్లు వేయనివ్వకుండా, ఎటువంటి వాటర్ కనెక్షన్స్ కానీ వాటర్ పైప్ లైన్ల కోసం రానివ్వకుండా అడ్డుకుంటూ ఇక్కడ స్థానికులను ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. లేడీస్ కోసం బాత్రూమ్స్ కట్టినా కానీ ఆ బాత్రూమ్స్ను కూడా కట్టనివ్వకుండా కేవలం టెంపరీ స్ట్రక్చర్స్ ఉన్న వాటిని మాత్రమే ఇక్కడ ఉంచేటట్టు మిగతావి కట్టనివ్వకుండా వీళ్ళపై జులుం చెలాయించినట్టు చెప్తున్నారు. కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి కూడా ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే ఎట్టకేలకు దర్యాప్తు చేసిన సిసిఎస్ అధికారులు, సిసిఎస్ పోలీసులు నిన్న దీపక్ రెడ్డితో పాటు తన లాయర్ సక్సేనా, అదేవిధంగా మరో నిందితుడు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరికొన్ని విషయాలు ఇక్కడే కాదు, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ల్యాండే కాదు, హైదరాబాద్ శివార్లో ఉన్న మిగతా ల్యాండ్స్ కూడా వీళ్ళు కబ్జా చేసినట్టు సిసిఎస్ అధికారులు గుర్తించారు. ఈ దర్యాప్తు కొనసాగితే మరిన్ని బాగోతాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న బాధితుల లాగే మిగతా చోట్ల బాధితులు కూడా బయటకు వస్తే మరిన్ని భూ బాగోతాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో అగస్త్య, TV9 హైదరాబాద్. జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ సంబంధించినటువంటి ఆసినారు 197, 197/2, 199/1 ఇవన్నీ సంబంధించిన సర్వే నంబర్లు. ఇక్కడ జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ అతను సీలింగ్ ఎఫెక్ట్ కింద, సీలింగ్ ల్యాండ్ కింద దీన్ని వదిలేయడం జరిగింది ప్రభుత్వానికి. ప్రభుత్వపరం చేసి అతను వెళ్ళిపోయాడు. అయితే అప్పటి నుంచి గుడిసె వాళ్ళు 84 నుంచి ఇక్కడ గుడిసెల వాళ్ళు ఉంటారనమాట. దాదాపు 1500 గుడిసెలు ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి 3 బస్సులు శ్రీరామ్ నగర్, శివాజీనగర్, వివేకానంద నగర్ బస్తీ నాయకులను దీపక్ రెడ్డి చాలా దఫాలుగా పిలిచి బెదిరియడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతుంటే గన్ను తీసి పెడితేవాడు. ఆ విధంగా ఆయన అరాచకం నడిచింది. నేను ఒకసారి లాస్ట్ నాకు చెప్తే నేను వెళ్ళాను, బాబు ఇది నీకు సంబంధించిన భూమి కాదు, జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ భూమి ఇది, దీంట్లో నువ్వు అనవసరంగా జోక్యం కలిగించుకున్నావు. ఒకవేళ నువ్వు గెలిస్తే, ల్యాండ్ గెలిస్తే ఖాళీ చేసే సమస్య అయితే ఉండదు. నువ్వు చెప్పిన 70,000 కాదు, 1,00,000 ఇస్తాం. రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే అది ఎప్పుడు నువ్వు గెలవాలి, కేసు గెలిస్తే నీకే ఇస్తాం.
మాకు తప్పదు కదా అప్పుడు అని చెప్పి రావడం జరిగింది. సెక్సేనా కూడా చాలా వీళ్ళకి రోడ్ వేస్తే ఇల్లు కట్టినా పోలీస్ కంప్లైంట్ చేయడము, గతంలో ఉన్న పోలీస్ అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇక్కడ ఇల్లు కట్టకూడదు, రోడ్ వేయకూడదు, వీళ్ళకి ఎలాంటి ఇమ్యూనిటీస్ కలిగకూడదు అని బెదిరించడం కూడా జరిగింది చాలాసార్లు. ఇక్కడ కనీసం మేము రెక్కాడితే డొక్కాడిన పబ్లిక్ మాది. ఇక్కడ మేము రోజు కూలి చేసుకొని బతికేటోళ్ళము. ఒక్కరోజు పని చేసుకుంటే మాకు 3 రోజులు ఇంటికాడనే 4 రోజులు ఇంటికాడనే పెట్టించి. ఎందుకంటే వచ్చి మాకు బెదిరియడం, మేము వెళ్ళిపోయిన తర్వాత మా భార్య పిల్లలకి ఏమని చేస్తారేమని చెప్పి మేము పని వదులుకొని కూడా ఇంటికాడ ఉండి మాకు చాలా టార్చర్ పెట్టేశారు. ఈ దీపక్ రెడ్డి, ఈ శైలేందర్ వీళ్ళందరూ కలిసి చాలా అంటే చాలా టార్చర్ పెట్టి లాస్ట్కు వదిలిపెట్టుకొని వెళ్ళిపోవాలి, మా భార్య పిల్లలను దక్కుతారన్న పరిస్థితి మాకు తీసుకొచ్చారు సార్ వీళ్ళు. రాత్రిపూట వచ్చి లైట్లు బయట కొట్టడం, గుడిసెలు వీకేయడం, రాత్రిపూట వచ్చి మమ్మల్ని బయట ఎవరైనా తాగి వండుకుంటే వాళ్ళని కొట్టడం, గుడిసెలకి పిలిచి పొంచుకొచ్చి కొట్టడం, ఆడవాళ్ళని కలిగి మాటలు తిట్టడం, సెక్యూరిటీ గార్డులను పెట్టారు. అప్పుడు మాట్లాడుతున్నా కబ్జా ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని చంచరగూడ జైలుకు తరలించారు.